ప్రైజ్ లార్డ్. ఈరోజు మన ఆశీర్వాదం కొరకై దేవుని వాక్యం మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు. ఇది దేవుని యొక్క స్వభావాన్ని తెలియజేసేటువంటి మాట. దేవుని స్వభావంలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే కనికరము. మనుషులే తప్పిపోతారు, దూరమవుతారు, పాపములో పడిపోతారు. అయినా దేవుడు వారిని తిరిగి తన యొద్దకు తీసుకోవడంలో ఆనందిస్తూ ఉంటాడు. పిల్లారా, ఇది ఆయన బలహీనత కాదు కానీ ఆయన ప్రేమ యొక్క బలమై ఉన్నది. దేవుడు మనుషులను కాపాడటానికి ఎదురు చూస్తున్నటువంటి దేవుడని కూడా ఈ వాక్యం మనకు అర్థమవుతుంది. మనం తప్పు చేసినప్పుడు దేవుడు వెంటనే తీర్పునివ్వడానికి తొందరపడడు. ఆయన మనం తిరిగి రావాలని ఆశిస్తూ క్షమించడానికి సిద్ధంగా ఉండే మనస్సు కలిగినటువంటి వాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కనికరము చూపటులో సంతోషించువాడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా నీ కోసం, నీ కుటుంబం కోసం, బిడ్డల కోసం కనికరముతో నా దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజైనా లోకాన్ని విడిచి, పాపాన్ని విడిచి ప్రభు యొద్దకు రాగలిగితే నిత్యముగా నీ యొక్క పాపముల నుంచి నిన్ను శిక్షించకుండా దేవుడు నీకును నీ కుటుంబానికి సంరక్షణ కలుగు చేయబోతున్నాడు. నీకు నీ కుటుంబానికి క్షేమాన్ని కలుగు చేయబోతున్నాడు. అలాగున నా ప్రభు క్షేమాన్ని కలుగు చేయునుగాక. ఆమేన్.